హోంమంత్రికి ఆధారాలతో నివేదిస్తాం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. ఇక్కడే విచిత్రం ఏంటంటే ఈనాడు ఫ్రంట్ పేజీలో అసలు ఆ వార్తే వేయలేదు, బ్యాక్ పేజీలో కూడా, అంటే దాన్ని లోపల పేజీలకి తీసేసింది. అది మరి ప్రజాస్వామ్య స్ఫూర్తి అని ఆ పత్రిక భావిస్తున్నట్టుంది. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో 24 ఢిల్లీలో ధర్నా, ఏపీలో పరిస్థితి యావత్ దేశానికి తెలిసేలా చేస్తాం, రాష్ట్రంలో 45 రోజులుగా పూర్తిగా క్షీణించిన శాంతి భద్రతలు, అసెంబ్లీ వేదికగా గవర్నర్ ప్రసంగం సమయంలో నిలదీస్తాం, నెలన్నరలో 36 రాజకీయ హత్యలు, 300కు పైగా హత్యా ప్రయత్నాలు, టీడీపీ నేతల వేధింపులతో 35 మంది ఆత్మహత్య, 560 ప్రైవేటు, 490 ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ఇళ్లలోకి చొరబడి దాడులు విధ్వంసాలు, వినుకొండలో సామాన్యుడైన రషీద్ దారుణ హత్య, ఇంత జరుగుతుంటే ప్రేక్షక పాత్ర వహిస్తున్న పోలీసులు, ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ5 దిగజారుడు రాతలు, మా ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళని చంపండి, వారికి పథకాలు ఇవ్వద్దని చెప్పలేదు అంటూ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్. అలాగే గత 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయి, 300కు పైగా హత్యాయత్నాలు, టీడీపీ నాయకులు వేధింపులు తాళలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇళ్లలోకి చొరబడి 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు, షాపులను కాల్ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులకు సంబంధించిన చీని చెట్లు నరికేస్తున్నారు, 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను సైతం ధ్వంసం చేశారు, ఇంతటితో ఆగకుండా 1000కి పైగా దౌర్జన్యాలు దాడులకు పాల్పడ్డారు, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా తయారైందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం అంటూ జగన్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అట్లాగే అండగా ఉంటామంటూ